ఈ విషయంపై మాట్లాడే వాళ్లలో నేను మొదటి వాణ్ణి కాను, అలాగని ఆఖరి వాణ్ణి కూడా కాను. నాకన్నా ముందు ఎంతో మంది మేధావులు, సత్పురుషులు ఈ విషయంపై ప్రసంగించి ఉన్నారు. మరియు నా తరువాత కూడా ఎంతో మంది ఈ విషయంపై మాట్లాడగలరు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఇప్పుడు ఖారీ నదీం ఖాన్ ను దివ్య ఖురాన్ పఠనముతో ఈ సభను ఆరంభించగోరుచున్నాను. ఖారీ నదీం ఖాన్. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. بسم الله الرحمن الرحيم. كان الناس أمة واحدة فبعث الله النبيين مبشرين ومنذرين وأنزل معهم الكتاب بالحق ليحكم بين الناس فيما اختلفوا فيه. జజాకల్లా ఖైర్ ఖారీ నదీం ఖాన్. ఖారీ నదీం ఖాన్ దివ్య ఖురాన్ నుండి పఠించిన సూర నిసా సూర నంబర్ 4 ఆయత్ నంబర్ 1 మరియు సూర బఖరా సూర నంబర్ 2 ఆయత్ నంబర్ 213ను నేను మీకు తెలుగులో అనువదించదను. సూర నిసా సూర నంబర్ 4 ఆయత్ నంబర్ 1. మానవులారా, మీ ప్రభువుకు భయపడండి. ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి పుట్టించాడు. అదే ప్రాణి నుండి దాని జంటను సృష్టించాడు. ఇంకా ఆ జంట ద్వారా ఎంతో మంది పురుషులను, స్త్రీలను అవనిలో వ్యాపించాడు. ఏ దేవుని పేరు చెప్పుకుని మీరు పరస్పరం మీ హక్కులను కోరుకుంటారో ఆ దేవునికి భయపడండి. బంధుత్వ సంబంధాలను తెంచడం మానుకోండి. అల్లాహ్ మిమ్మల్ని పరికిస్తున్నాడనే విషయాన్ని తెలుసుకోండి. సూర బఖరా సూర నంబర్ 2 ఆయత్ నంబర్ 213. ప్రారంభంలో మానవులంతా ఒకే మార్గం అనుసరించారు. కానీ తరువాత అభిప్రాయ భేదాలు ఉత్పన్నమయ్యాయి. అప్పుడు అల్లాహ్ ప్రవక్తలను పంపాడు. వారు సత్య మార్గంలో నడిచే వారికి శుభవార్తలు తెలిపేవారు. వక్ర మార్గం అనుసరిస్తే దుష్ఫలితాలు కలుగుతాయని హెచ్చరిక చేసేవారు. సత్యం గురించి ప్రజల్లో పొడుచూపిన విభేదాలు పరిష్కరించడానికి వారితో పాటు పరమ సత్యమున్న గ్రంథాన్ని కూడా పంపారు. ఈ అభిప్రాయ భేదాలు తలెత్తడానికి కారణం ప్రారంభంలో ప్రజలకు సత్యం తెలుపబడకపోవడం ఎంత మాత్రం కాదు.
ఈ విభేదాలను సృష్టించిన వారు సత్యజ్ఞానం ప్రసాదించబడ్డవారే. స్పష్టమైన హితోపదేశాలు పొందిన తరువాత వారు కేవలం ఒకరికొకరు అన్యాయం చేసుకునే ఉద్దేశంతో అసలు సత్యాన్ని వదిలి విభిన్న పద్ధతులను సృష్టించుకున్నారు. అయితే ప్రవక్తలను విశ్వసించిన వారికి అల్లాహ్ తన అనుమతితో ప్రజలు వివాదపడిన సత్యాన్ని పొందే మార్గం చూపాడు. అల్లాహ్ తాను కోరిన వారికి రుజుమార్గం చూపుతాడు. నా పేరు ముహమ్మద్ లుక్మాన్. ఈ సభను నిర్వహించే బాధ్యత నాకు ఇవ్వబడింది. ఈ సభ నిర్వహణకర్తగా సభలోని ఉపస్థితులైన సభికులందరికీ ఇక్కడ సమిశ్రగూడెంలోని అబ్దుల్ వహాబ్ షాదీఖానాలో హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి ఎలా కాగలరు భాయి భాయి అనే విషయంపై బ్రదర్ మన్సూర్ గారి తెలుగు ఉపన్యాసంకు సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఈనాటి ముఖ్య వక్త అయిన బ్రదర్ మన్సూర్ గారిని ఆహ్వానించే ముందు నేను మీకు IREF ను పరిచయం చేయుదును. IREF ఇస్లామిక్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ 1998లో హైదరాబాద్లో ఒక నాన్ ప్రాఫిట్, చారిటబుల్ మరియు ఎడ్యుకేషనల్ సొసైటీగా రిజిస్టర్ చేయబడింది. IREF యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు 1022 AP. IREF యొక్క ముఖ్య ఉద్దేశము దావా అనగా ముస్లిమేతరులకు మరియు ఇస్లాంను సరిగా అనుసరించని ముస్లింలకు ఇస్లాం యొక్క సత్యాన్ని తెలియచేయడం. IREF దివ్య ఖురాన్ మరియు ప్రామాణిక అహదీసు అనగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇస్లాంను బోధించిన విధముగా మరియు ఆయన అనుచరులైన సహబా రజియల్లాహు అన్హు వారు అర్థం చేసుకుని ఆచరించిన విధానంలో ఇస్లాం తాలూకు తప్పుడు ప్రచారములను, ఆరోపణలను మరియు అపోహలను దూరం చేయడం జరుగుతుంది. ఈ ఉద్దేశములను పరిపూర్ణం చేయడానికి IREF విభిన్న కార్యక్రమాలను నిర్వహిస్తోంది. IREF ప్రజా ప్రసంగాలు, ధార్మిక సదస్సులు, ధార్మిక చర్చ గోష్ఠి మొదలగు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. సంవత్సరానికి ఒకసారి సాధారణంగా మే నెలలో 20 రోజుల దావా ట్రైనింగ్ ప్రోగ్రాం IREF పై నిర్వహించబడుతోంది. ఇందులో ఉన్నత విద్యాభ్యాసం చేసే విద్యార్థులకు ఇస్లాం మరియు ఇతర మతములపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రసంగాలు చేయగల వక్తలుగా తీర్చిదిద్దడం జరుగుతుంది. ఈనాటి ముఖ్య వక్త అయిన బ్రదర్ మన్సూర్ IREF 2004 సంవత్సరంలో నిర్వహించిన ఈ దావా ట్రైనింగ్ ప్రోగ్రాం యొక్క విద్యార్థి. IREF లో స్వల్పకాలపు అరబిక్ తరగతులు కూడా నిర్వహించబడడం జరుగుతుంది. ఇప్పుడు ఈ సభకు ముఖ్య వక్త అయిన బ్రదర్ మన్సూర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు బ్రదర్ మన్సూర్ గారిని మీకు పరిచయం చేయుదును. బ్రదర్ మన్సూర్ అని పిలువబడే ముహమ్మద్ మెహబూబ్ అలీ 1976లో పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలంలో జన్మించినారు. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం నిడదవోలులోనే జరిగింది. ఉన్నత విద్య ఆయన విశాఖపట్నంలో అభ్యసించారు. గీతం కళాశాల నుండి 1997లో బిజినెస్ మేనేజ్మెంట్ అనగా వ్యాపార శాస్త్రంలో పట్టా పొందిన తర్వాత జగజ్జీత్ ఇండస్ట్రీస్ అనే కంపెనీలో సేల్స్ రిప్రజెంటేటివ్గా పనిచేశారు. ఆ తరువాత హెయిన్స్ ఇండియా లిమిటెడ్లో సేల్స్ ఆఫీసర్గా మరియు ప్రస్తుతం నెస్లే ఇండియా లిమిటెడ్ అనే కంపెనీలో సీనియర్ సేల్స్ ఆఫీసర్గా గత 6 సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంలో విధులు నిర్వహిస్తున్నారు. బ్రదర్ మన్సూర్ గారు హైదరాబాద్, విశాఖపట్నం, కాకినాడ, కర్నూలు, మహబూబ్ నగర్ మొదలగు ఎన్నో పట్టణములలో తెలుగు, ఉర్దూ మరియు ఇంగ్లీష్ భాషల్లో ఎన్నో ప్రసంగాలు చేసి ఉన్నారు. ఇప్పుడు కొన్ని ముఖ్య సూచనలు.
బ్రదర్ మన్సూర్ గారి ప్రసంగం మధ్యలో ఎవరు